హనుమకొండలో హంటర్ రోడ్లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ నీట మునిగింది. అక్కడ 200 మంది విద్యార్థినులు ఉన్నారు. నిన్న రాత్రి నుంచి వరదలోనే చిక్కుకున్నారు. హాస్టల్లోకి వరద చేరడంతో బిల్డింగ్ పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు. బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. ముంపు ప్రాంతాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ పరిశీలించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణలో కూడా భారీగానే పడింది. ప్రధానంగా చూసుకుంటే వరంగల్లోని అధికంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు హాస్టల్లోకి వరద నీరు చేరడంతో కూడా బిల్డింగ్ పైకి ఎక్కి విద్యార్థులంతా కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నారు. హనుమకొండలోని హంటర్ రోడ్లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ అంతా కూడా నీట మునగడంతో అక్కడ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని బయటకు తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా హనుమకొండ జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆ రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇటు ప్రజల్లో ఇళ్లలోంచి బయటకు రావాలంటే ఇటు వణికిపోతున్న సిచ్యువేషన్ ఉంది. హనుమకొండ అంతా కూడా నీట మునిగిపోయింది. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, అసలు ఎంతమంది విద్యార్థులు వరదల్లో చిక్కుకుపోయారో, అసలు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని? ఎస్ ప్రసన్న, హన్మకొండ జిల్లా వద్ద ఉన్నటువంటి హంటర్ రోడ్డు వద్ద సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపు 200 మంది విద్యార్థినులు అయితే చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న పడిన భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా వరద నీరు చేరడం, ఆ తర్వాత ఆ బిల్డింగ్ లోపలికి వరద నీరు చేరడంతో దాదాపు 200 మందికి పైగా ప్రజెంట్ అయితే విద్యార్థినులు చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి, ఈ వరదకు సంబంధించి నిన్న భారీ వర్షం కారణంగా మొత్తం మత్తడి చేరడంతో, ఆ తర్వాత చెరువులో ఉన్నటువంటి అలుగు పారడంతో ఈ వరద నీరంతా కూడా రోడ్డుపైకి వచ్చిందని చెప్పాలి. ప్రజెంట్ మనం హంటర్ రోడ్డు వద్దే ఉన్నాము. ఇక్కడ నుంచి హన్మకొండకి వెళ్ళాలన్నా, లేదా హన్మకొండ నుంచి వరంగల్కి రావాలి అన్నా కూడా ఇదే రోడ్డు నుంచి రావాల్సి వస్తుంది. ప్రజెంట్ ఈ రోడ్డు మొత్తం కూడా నీటితోటి మునిగిపోయింది, వరద నీటితోటి మునిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే విద్యార్థినుల విషయకు వస్తే ప్రజెంట్ కలెక్టర్ కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రజెంట్ డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజెంట్ అయితే బోట్ల సహాయంతో వాళ్ళని తీసుకొచ్చేందుకు అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ వరద ముంపుకు సంబంధించి కూడా ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా ఏర్పడడం, ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రజెంట్ విద్యార్థినులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజెంట్ అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం 200 మందికి పైగా ప్రజెంట్ పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజెంట్ విద్యార్థినులు కూడా సహాయక చర్యలు అయితే అందుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు బిల్డింగ్ లోపలికి నీరు చేరడం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వరద నీటిలో చిక్కుకోవడంతో బిల్డింగ్ పైకి ఎక్కి ప్రజెంట్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు గాను ప్రజెంట్ అయితే వాళ్ళకి సహాయక చర్యలు అందించేందుకైతే డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మీరు ఎక్కడైతే హంటర్ రోడ్డుకి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు, ఇక్కడ మరొక బిల్డింగ్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ పైన కొంతమంది బాయ్స్ కి సంబంధించి హాస్టల్ కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా ప్రజెంట్ నీరు చేరడంతో, అంటే కింది భాగంలో మొత్తం కూడా నీరు చేరడం, దాదాపు నడుముల లోతు నీరు చేరడంతో పైకి విద్యార్థులు పైకి వెళ్ళి ప్రజెంట్ అయితే సహాయక చర్యల కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పాలి. వారి కోసం కూడా ప్రజెంట్ అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, సిబ్బందికి సంబంధించి కావచ్చు సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా ఈ వరద నీరంతా కూడా ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు, హన్మకొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, అన్ని ప్రాంతాలను అయితే ప్రజెంట్ జల దిగ్బంధం ఏర్పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కాలనీ ముంపుకు గురైన కాలనీలన్నింటినీ కూడా ప్రజెంట్ కలెక్టర్ పరిశీలించింది. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అన్ని విధాలుగా అధికారులను అయితే దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే బోట్ల సహాయంతో, ట్రాక్టర్ల సహాయంతో ప్రజెంట్ ఎవరైతే ముంపుకు గురై ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజెంట్ పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ముంపుకు గురైన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా ప్రజెంట్ అయితే పునరావాస కేంద్రాలు, దాదాపు 10 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారన్నట్టు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించి వాళ్ళని అక్కడికి తరలించినట్టుగా, వాళ్ళకి సంబంధించిన ఆహార పదార్థాలకు సంబంధించి కూడా అన్ని విధాలుగా సదుపాయాలు కలిగిస్తున్నామని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. డిఆర్ఎఫ్ అదే విధంగా లాండ్ ఆర్డర్ కి సంబంధించి
సంబంధించి కావచ్చు, ఆ మున్సిపాలిటీకి సిబ్బందికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజెంట్ నిన్నటి నుంచి సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ హంటర్ రోడ్డు విషయానికి వస్తే మొత్తం షాపులన్నీ కూడా నీట మునిగాయని చెప్పాలి. ముఖ్యంగా మహేంద్ర షోరూమ్ కావచ్చు, ఇలా కార్ షోరూమ్లకు సంబంధించి, బైక్ షోరూమ్లకు సంబంధించి కూడా ప్రజెంట్ నీట మునిగిన పరిస్థితి, కార్లు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, ఈ వరద ముంపుకు సంబంధించి కావచ్చు, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఒక్కసారిగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలకైతే పడిందని చెప్పాలి. దాదాపు 42 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావడం, ఉదయం 8 గంటలకి మొదలైన వర్షం రాత్రి అయ్యేంత వరకు కూడా వర్షం తగ్గకపోవడం, ఆ వర్షం తగ్గిన తర్వాత ప్రజెంట్ వరద నీరు అనేది చేరడం, ప్రజెంట్ అయితే వర్షం లేకపోయినా కూడా వరద ముంపు మాత్రం ప్రజెంట్ హన్మకొండ జిల్లానైతే వ్యాపించిందని చెప్పాలి. అన్ని ప్రాంతాలకు సంబంధించి కాలనీలలో ప్రజెంట్ అయితే ముంపుకు గురైన ప్రాంతాలకు సంబంధించి అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది చేపడుతున్నారని చెప్పాలి. కాలనీలలో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి ప్రజెంట్ అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. హంటర్ రోడ్డు వద్ద ఉన్నటువంటి ఇటు వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించి కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళని కూడా ప్రజెంట్ అయితే డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో భాగంగా వాళ్ళని ఆ పునరావాస కేంద్రాలకి, సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా అయితే సహాయక చర్యలు బోట్ల ద్వారా అయితే చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మీరు విజువల్స్ లో గమనిస్తే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది నిన్న రాత్రి నుంచి కూడా ఈ విధమైనటువంటి సహాయక చర్యలు అయితే చేపడుతున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా రాత్రి నుంచి కూడా ఇటు విద్యార్థినిలే కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి కాలనీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజెంట్ ఈ వరద ముంపుకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా ప్రజెంట్ అయితే ముంపుకు గురైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళకి సంబంధించిన సహాయక చర్యలు అనేవి ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లందరూ కూడా అప్రమత్తమయ్యారు. ప్రజెంట్ అయితే వర్ష సూచన లేకపోయినా కూడా ఎక్కడైతే వరద ముంపు అనేది చాలా ఎక్కువగా ఉందో, వరద ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే మునిగాయో వాళ్ళన్నిటికి కూడా ప్రజెంట్ అయితే బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారని చెప్పాలి. అంటే దాదాపు 2023లో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో వాటికి సంబంధించి వరదలు ఏర్పడడం, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే రెండోసారి ఈ విధంగా జరగడం అనేది ప్రజెంట్ పబ్లిక్ సంబంధించి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఇటు ముఖ్యంగా ఇటు విషయంలో ఇప్పటికే పంట నష్టం జరిగిన వాళ్ళకి, రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడ్డారో ముఖ్యంగా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూడా ప్రజెంట్ నీట మునిగాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా, అదేవిధంగా ఆస్తి నష్టానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయానికే ప్రజెంట్ విద్యార్థినులు ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని కూడా అయితే ప్రజెంట్ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ వరద ముంపు ప్రాంతానికి సంబంధించి కావచ్చు, వరద సంబంధించి కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లానైతే జల దిగ్బంధనం చేసిందని చెప్పాలి. ఇటు వరంగల్కి సంబంధించి కావచ్చు, హన్మకొండకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రోడ్లను కూడా ప్రజెంట్ వరద ముంచేసిందని చెప్పాలి. ఎక్కడ కూడా రాకపోకలకి ఇబ్బంది కలిగే విధంగా అయితే ప్రజెంట్ ఉందని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా అన్ని రోడ్లు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న, అయితే అనిల్, ఇప్పుడు 200 మంది విద్యార్థుల దాకా ఇప్పుడు అక్కడే బిల్డింగ్లో చిక్కుకు పడిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు అక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారా? ఎస్, ఇప్పటికే కలెక్టర్ కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పాలి. కలెక్టర్ చేరుకొని సహాయక చర్యలు అందించే విధంగా అయితే ప్రజెంట్ చర్యలు చేపట్టారని చెప్పాలి. అందులో భాగంగానే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హంటర్ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు హన్మకొండ మరియు వరంగల్ వెళ్ళడానికి రహదారి అని చెప్పాలి. ఇదే రోడ్డు ఈ కనెక్టివిటీ వెల్ఫేర్ హాస్టల్కి ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం కూడా నీట మునగడంతో, బోట్ల సహాయంతో, ట్రాక్టర్ సహాయంతో అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజెంట్ విద్యార్థినులకు సంబంధించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకొని వాళ్ళు సురక్షితంగానే ఉన్నారని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. తెలిపిన అనంతరం వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా బోట్ల సహాయంతో అయితే ప్రజెంట్ చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటు విద్యార్థినులకు సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కావచ్చు, సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ వరద ముంపుకు సంబంధించి వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముంపుకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సహాయక చర్యలు అందించే విధంగా టీములన్నీ కూడా పనిచేస్తున్నాయని చెప్పేసి కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపు 250 మందికి వరకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పేసి నిన్న రాత్రి నుంచి కూడా, అంటే వర్షం లేకపోయినా వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే వర్షం పడ్డ తర్వాత నీట మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సహాయక చర్యలు అందిస్తున్నామని చెప్పేసి కాలనీల విషయాలకు వచ్చిన కాలనీలలో కూడా
అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఇటు విద్యార్థినులకు సంబంధించి కావచ్చు, అక్కడ చిక్కుకున్నటువంటి కాలనీ వాసులకు సంబంధించి కావచ్చు, అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ఇటు బోట్ల సహాయంతో, అదేవిధంగా ట్రాక్టర్ల సహాయంతో. మీరు విజువల్స్ లో గమనిస్తే ఒక ఇల్లు మనకు ఎదురుగా కనిపిస్తుంది. ఈ ఇల్లు కూడా మొత్తం కంప్లీట్ గా ఆయన ఎవరైతే స్థానికంగా ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఉంటున్న వ్యక్తి నడుముల లోతు వరకు కూడా వరద నీరు అయితే చేరింది. దాదాపు ఆ కింద ఉన్న ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి, అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. వాటి కోసం అని చెప్పేసి అంటే ఇబ్బంది కలగకుండా పైకి అయితే వెళ్ళడం జరిగింది. పైన కూడా మీరు విజువల్స్ లో గమనిస్తే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే పైన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళని కూడా పరిశీలించడం జరిగింది, పరామర్శించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా కలెక్టర్ తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడతామని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అయితే అందరూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వాటికి సంబంధించి సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి. అంటే ఎప్పుడూ లేని విధంగా దాదాపు 42% అంటే 42 సెంటీమీటర్ల వరకు కూడా ప్రెజెంట్ వర్షపాతం నమోదవడం, అంటే ఉదయం నుంచి కురిసిన వర్షం కారణంగా ప్రెజెంట్ అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి హన్మకొండ జిల్లా మొత్తం కూడా నీట మునిగిందని చెప్పాలి. నీట మునిగిన కారణంగానే అన్ని రోడ్లు కూడా జలదిగ్బంధమైన పరిస్థితి. ప్రజలకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ సంబంధించి కావచ్చు, స్థానికంగా ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి పబ్లిక్ సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటికే అప్రమత్తమైనటువంటి కలెక్టర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఎలా అయితే ముంపు ప్రాంతాల కారణంగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా ఇక్కడ హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా ముంపు ప్రాంతాల విషయంలో పబ్లిక్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సహాయక చర్యల ద్వారా బోట్ల ద్వారా ప్రెజెంట్ ట్రాక్టర్ ద్వారా అయితే తరలిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు అని చెప్పాలి. ఇప్పటికే 10 సురక్షిత ప్రాంతాలని పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ముంపుకు గురై ఉన్నాయో ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా వాళ్ళకి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చుట్టూ ఉన్న హంటర్ రోడ్డుకి సంబంధించి చుట్టూ ఉన్న ప్రాంతాలు, కాలనీకి సంబంధించి ప్రాంతాలు, ఇల్లులు అన్ని కూడా ప్రెజెంట్ అయితే నీట మునిగిన పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ హంటర్ రోడ్డుకి సంబంధించి హన్మకొండ టు వరంగల్, వరంగల్ నుంచి హన్మకొండ వెళ్ళాలంటే ఇదే ప్రధాన రహదారిగా కూడా తెలుస్తుంది. ఆ రహదారి మొత్తం కూడా ప్రెజెంట్ నీట మునిగిన పరిస్థితి. ఎక్కడైతే ఈ వరద ముంపు అనేది ఎగువ కురిసిన ప్రాంతానికి సంబంధించి వర్షం నీరంతా కూడా దిగువ ప్రాంతానికి చేరుకోవడం, ఆ దిగువ ప్రాంతం కారణంగా ప్రెజెంట్ నీరన్ని కూడా వరద నీరంతా కూడా రోడ్డు మీదకి చేరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ రోడ్డు మీద ఉన్న నీరు మొత్తం కూడా ఫ్లోలో అన్ని ఇళ్లలోకి కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా ప్రెజెంట్ నీట మునిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అందులో భాగంగానే అనిల్ ఒక్కసారి మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. అసలు అక్కడ కాలనీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. ఇటు హన్మకొండలో హంటర్ రోడ్ లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ దాదాపు 200 మంది విద్యార్థులు చిక్కుకు పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు నిన్న రాత్రి నుంచి కూడా విద్యార్థులంతా వరదలోనే చిక్కుకుపోవడంతో ఇటు హాస్టల్లోకి వరద పూర్తిగా చేరడంతో కూడా బిల్డింగ్ పైకి ఎక్కి మరి ఇటు విద్యార్థులైతే ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చేందుకు కూడా బోట్ల సహాయంతో అయితే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు రోడ్ అంతా కూడా నీట మునగడంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ అక్కడికి వెళ్లి మరీ పరిశీలిస్తూ ఉన్నారు. మనతో పాటు హన్మకొండ జిల్లా కలెక్టర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఈ వరదకు సంబంధించి, వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా మొత్తం హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి. సో మీరు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు, ఏ విధంగా మీకు ఆదేశాలు వచ్చారు? ఇప్పుడు మనకి హన్మకొండ జిల్లాలో చూస్తే నిన్న 24 అవర్స్ వ్యవధిలో మనకి 42 సెంటీమీటర్ హైయెస్ట్ రెయిన్ఫాల్ భీమదేవరపల్లిలో పడింది. అలాగే డిస్ట్రిక్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ మనకి 15 సెంటీమీటర్స్కి పైగా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే హన్మకొండ టౌన్కి
ఇన్ఫ్లోస్ అన్నది ధర్మసాగర్ అండ్ కాజీపేట నుంచి వస్తాయి. అవి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ధర్మసాగర్లో దాదాపు 35 సెంటీమీటర్స్ వర్షం పడింది, కాజీపేటలో దాదాపు 28 సెంటీమీటర్స్ వర్షం పడింది. సో అన్ని ఇన్ఫ్లోస్ మనకి హన్మకొండ టౌన్కే వస్తాయి టు భద్రకాళి ట్యాంక్ అండ్ డిఫరెంట్ చైన్ లింక్డ్ ట్యాంక్స్ ద్వారా అది వాటర్ వెళ్తూ ఉంటుంది. సో అలా మనకి హ్యూజ్ ఇన్ఫ్లోస్ రావడం వల్ల మనకి ఇక్కడ హంటర్ రోడ్, అలాగే గోపాల్పూర్, తర్వాత పిఎఫ్ కాలనీ, ఇవన్నీ కొంచెము మనకి సబ్మర్జెన్స్ అంటే ఇనండేషన్ అయింది. వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ విత్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ అండ్ లోకల్ జీడబ్ల్యూఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ ఆల్సో. మేము ముఖ్యంగా చూసుకుంటే ప్రెసెంట్ హంటర్ రోడ్ వద్ద ఉన్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి కూడా కొంతమంది విద్యార్థినులు చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు మీరు చేపడుతున్నారు? అంటే ఆ కాలేజ్లో మనకి 400 స్టూడెంట్స్ ఉన్నారండి. కాకపోతే అది G+3 బిల్డింగ్. ఓకే, నైట్ వరకు చూసుకుంటే మనకి జస్ట్ యాంకిల్ లెంత్ వరకు నీళ్ళు వచ్చాయి. సో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయ్యారు. కానీ నిన్న మీరు చూస్తే ఇదంతా మొత్తము వాటర్తో లాక్ అయిపోయింది. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ నుంచి రెస్క్యూ స్టార్ట్ చేశాము. తప్పకుండా అందరినీ తీసుకొచ్చి మనము దగ్గరలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే అరేంజ్ చేస్తున్నాం వాళ్ళకి. అండ్ ఇక్కడ రహమత్ నగర్లో కూడా ఇప్పుడు వి సెంట్ 1 ఎస్డీఆర్ఎఫ్ టీమ్. సో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఇనండేషన్ ఉంది కాబట్టి ప్రయారిటైజ్ చేసి పంపిస్తున్నాము. ఎవ్రీవన్ విల్ బి రెస్క్యూడ్, నో ప్రాబ్లం. రెస్క్యూ చేసిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళని మీరు సహాయక చర్యలు చేపట్టేటప్పుడు ఎలా పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎన్ని పునరావాస కేంద్రాలు మీరు ఏర్పాటు చేయడం జరిగింది? మనము అంటే ఇప్పటికే దాదాపు ఒక 10 పునరావాస కేంద్రాలు నడుస్తున్నాయండి. అది కాకుండా కాలేజెస్లో ఎవాక్యుయేషన్ చేస్తే నియర్ బై సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లోకే మేము పునరావాసం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది కూడా ఇంకొక సెంటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. నిన్న కాజీపేటలో కూడా మేము 150 డెఫెండమ్ స్టూడెంట్స్ని ఎవాక్యుయేట్ చేసి మడికొండ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో పెట్టాం. నిన్న రాత్రి వరకైతే మేము దాదాపు 250 మందిని రెస్క్యూ చేశాము. ఈరోజు మార్నింగ్ నుంచి రెస్క్యూ ఎఫర్ట్స్ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక 400, గోపాల్పూర్లో ఒక 60, తర్వాత టీఎన్జిఓస్ కాలనీలో ఒక 60 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా మనకి సిఎస్ఆర్ గార్డెన్ దగ్గర కూడా చెప్పారు. సో నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, టీములు ఎన్ని టీములు పనిచేస్తున్నాయి? డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఏ విధంగా సహాయక చర్యలు టీంలు ఏర్పాటు చేశారు? మనకి ఎస్డీఆర్ఎఫ్ అంటే 4th బెటాలియన్ వాళ్ళు ఉన్నారు. 3 టీమ్స్ నడుస్తున్నాయి అలాంగ్ విత్ దేర్ బోట్స్ అండ్ స్టాఫ్. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కూడా మనకి 2 టీమ్స్ ఉన్నాయి. తర్వాత లోకల్ జీడబ్ల్యూఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చివరిగా మేడం, రానున్న రోజులు అంటే ముఖ్యంగా మళ్ళీ వర్ష సూచన హన్మకొండకు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆదేశాలు మీకు రావడం జరిగింది? అంటే మనకి ఈ రోజు తర్వాత మనకి రెడ్ అలర్ట్ అయితే లేదు. యూ కెన్ సీ ద స్కై ఈజ్ ఆల్సో గెటింగ్ క్లియర్ ఇప్పుడు. సో వర్షం మనకి ఉండకపోవచ్చు డెఫినెట్లీ, కానీ ఇప్పుడున్న ఇన్ఫ్లోస్ నుంచి ప్రజలని రక్షించడమే మా ఫస్ట్ ప్రయారిటీ. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే మనకి వర్ష సూచన అయితే లేదు మనకి ఈరోజు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కలెక్టర్ చెప్తున్న వివరాల ప్రకారం ఈ జలదిగ్బంధంలో నిండి ఉన్న ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ముంపుకు గురైన ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, సహాయక చర్యలు అయితే చేపడుతున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, మిగిలిన సిబ్బందులు కూడా అప్రమత్తమై అలర్ట్ అయ్యి ఇప్పటికే సహాయక చర్యలు అయితే చేపడుతున్నామని చెప్పేసి అయితే కలెక్టర్ చెప్తున్నారు. రైట్, ఇక హనుమకొండలో హంటర్ రోడ్లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ దాదాపు 200 మంది విద్యార్థినులు అయితే చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు కూడా ఇటు అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ఇటు కలెక్టర్ అక్కడికి వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అనిల్ మనకి లైన్లోనే అందుబాటులో ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం అటు వరంగల్ నగరం అలాగే హనుమకొండ ప్రాంతం అంతా కూడా నీటిలోనే చిక్కుకుపోయింది. సో ప్రెసెంట్ అక్కడ ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? అసలు ఎంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారనుకోవచ్చు? అండ్ అలాగే వర్షాలు కూడా ఉంటాయి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాబట్టి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ కూడా రావడం జరిగింది. వచ్చి ముంపు ప్రాంతాలకు సంబంధించి పరిశీలించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థినులు ఇరుక్కొని ఉన్నారో, అంటే చిక్కుకొని ఉన్నారో, ఎక్కడైతే సోషల్ వెల్ఫేర్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న అనంతరం వాళ్ళకి సంబంధించి సహాయక చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా హంటర్ రోడ్డుకు సంబంధించి ప్రెజెంట్ అయితే ఆమె రావడం జరిగింది. హంటర్ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి కాబట్టి వాటన్నిటి కూడా పరిశీలించారు. వాళ్ళకి సంబంధించిన సహాయక చర్యలు అందించే విధంగా
ఇప్పటికే మొదలు పెట్టారని చెప్పాలి. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రజెంట్ అయితే వాటికి సంబంధించి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారో చెప్పాలి. అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కూడా సహాయక చర్యలు మొదలు పెట్టారు. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా అంటే వర్ష సూచన ఒకవేళ ఉన్నా కూడా దానికి సంబంధించి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇప్పటికే కలెక్టర్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ముంపుకు గురై ఉన్నారో, ఏ ప్రాంతాలు అయితే ముంపుకు గురై ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ముఖ్యంగా 10 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కాలేజీలు కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా ఈ ముంపు ప్రాంతానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటూ అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా మిగిలిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్రమత్తమై అన్ని విధాలుగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ప్రజెంట్ నీట మునిగిన పరిస్థితి అన్ని ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో, అష్ట దిగ్బంధంలో ప్రజెంట్ అయితే హన్మకొండ జిల్లా ఉందని చెప్పాలి. హన్మకొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అయితే ప్రజెంట్ ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి, ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా దాదాపు మనిషి లోతు వరకు కూడా నీరు చేరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఆమె చెప్పినట్టుగా, కలెక్టర్ చెప్పినట్టుగా ఏదైతే భద్రకాళి ట్యాంకు ఉందో, ట్యాంకుకి సంబంధించి అంటే భద్రకాళి చెరువుకు సంబంధించి మత్తడి లేవడం, ఆ తర్వాత భద్రకాళి టెంపుల్కు, భద్రకాళి ట్యాంకు కూడా అంటే భద్రకాళి చెరువు కూడా మొత్తం ముంపుకు గురవడం. ముఖ్యంగా అక్కడ చెరువు అనేది ఇప్పుడు ప్రెజెంట్ లేదు. వర్షం పడ్డ కారణంగా అక్కడ వర్షం పడ్డప్పుడు ఆ చెరువులోకి నీరు చేరాల్సి ఉంటుంది. కానీ ప్రెజెంట్ అది కబ్జాకు గురవడం, ఆ తర్వాత దానికి సంబంధించి కట్టడాలు జరగడంతో అక్కడ నుంచి రావాల్సిన వర్షం అంతా కూడా, వరద నీరంతా కూడా ప్రెజెంట్ ఓవర్ఫ్లో అయ్యి ఇటు ముంపు ప్రాంతాలకు అయితే చేరుకుందని చెప్పాలి, లోతట్టు ప్రాంతాలకు చేరుకుందని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే దానికి సంబంధించి అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు వరకు ముంపు ప్రాంతాలకు గురై ఉన్నారో దాదాపు 200 మందికి పైగా ప్రజెంట్ సహాయక చర్యలు చేపట్టి పునరావాస కేంద్రాలకు తరలించామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగానే ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రజెంట్ అయితే ఎలాంటి వర్ష సూచన లేదు. కానీ వరద ముంపుకు ప్రాంతాలకు ఎవరైతే గురై ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఎస్డిఆర్ సిబ్బందికి సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా ఎవరైతే ముంపుకు గురై ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు హన్మకొండ జిల్లాలో హంటర్ రోడ్డు వద్ద అయితే ఉందని చెప్పాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అనిల్. సో చూసుకోవచ్చు, ఇటు వరంగల్ అలాగే హన్మకొండ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇటు ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి.